గేమింగ్ గేమింగ్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటంటే పిల్లలందరూ గేమ్స్ ఆడుతుంటారు. సో గేమ్ ఆడాలంటే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ వాడికి దొరికేది ఏంటంటే గేమ్ ఆడాలంటే ఇన్స్టాల్ చేసుకోవాలి. లేదా పేకాట ఆడండి, రమ్మీ ఆడండి. ఇప్పుడు నేను లాస్ట్ ఇది ఒక 3-4 ఇయర్స్ క్రితము అనుకుంటా, నాకు కూడా చాలాసార్లు యాడ్ వచ్చేది, రమ్మీ ఆడండి అని. రమ్మీ ఆడండి, ఇగో వాడంత డబ్బులు సంపాదించాడు, వీడింత డబ్బులు సంపాదించాడు అని మెసేజ్ వస్తుంటుంది. సరే మనకేముంది, రమ్మీ ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి, ఫ్రెండ్స్ అందరూ కలవాలి ఇవాళ రేపు అంటే కలవరు. ఒకప్పుడు మీరు చూసినట్టయితే ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడేవాళ్ళందరం మనం అప్పుడు అందరూ కలిసి డబ్బులు వేసుకొని బాల్ బ్యాట్ కొనుక్కొని ఆడేవాళ్ళం. ఇప్పుడు బాల్ బ్యాట్ కొనుక్కునే డబ్బులు మన దగ్గర ఉన్నాయి, ఆ ఫ్రెండ్స్ లేరు. సో మనం ఒక టైప్ ఆఫ్ ఆ లోన్లీనెస్లో ఉన్నాం. కాబట్టి పేకాట ఆడాలంటే 4 ఫ్రెండ్స్ని పిలవాలి ఇంటికి, ఆ 4కి టైం ఉండదు. అప్పుడు ఏం చేస్తాం, ఎవరితో పేకాట ఆడతాం? పేకాట ఆడేవాడు ఏం చేస్తాడు, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని పేకాట ఆడుతుంటాడు. సో ఈ గేమింగ్ అంతే. గేమింగ్ ఒక పేకాట ఎగ్జాంపుల్ నేను చెప్పాను. అలా ఏ గేమ్ ఆడేవాడు ఏంటంటే ఎంతసేపు ఫిజికల్గా గేమ్లు ఆడట్లేదు. సో ఈ నెట్లో గేమ్ ఆడుకుంటున్నాడు. వాడికి ఒక క్యూరియాసిటీతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ఎంజాయ్మెంట్లో వాడికి కలిగే ఆనందంతో డబ్బులు కోల్పోతారు. ఎట్లా కోల్పోతారు? యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాడు. ఆ గేమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక వైరస్ వస్తుంది. సేమ్ స్టోరీ, మళ్ళీ వైరస్ వస్తుంది. వైరస్తో ఓటీపీలు వెళ్ళిపోతాయి, నెక్స్ట్ డబ్బులు పోతాయి. లేదా వాడు ఏమంటాడు, రకరకాలు పిల్లలైతే వాళ్ళ ఫాదర్ జాబ్ ఖాళీ, లేదా రకరకాలు. ఇంకా గేమింగ్ యాప్లో ఒకటే అని కాదు, రకరకాల మార్గాలు ఎంచుకుంటారు వాళ్ళు. ఒక మార్గం ఏంటంటే యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం, మన ఫోన్ని వాడికి సరెండర్ చేయడం. ఇంకో మార్గం ఏంటంటే ఈ గేమ్లో ఈ ఫీచర్ కొనుక్కోండి అంటాడు. అదేదో కొత్త ఫీచర్ ఉంటుంది, లేదా ఒక కత్తి కొనుక్కోండి, లేదా ఇంకోటి ఏదో కొనుక్కోండి, లేదా అప్గ్రేడ్ అవ్వండి, ఇంకా డబ్బులు పెట్టండి. పేకాటలు అయితే ఇంకా డబ్బులు పెట్టండి, ఎక్కువ డబ్బులు వస్తాయి. మీరు బయటికి క్విట్ అయిపోయే టైంలో వాడు మిమ్మల్ని గెలిపిస్తాడు. ఒకసారి మీరు గెలిచేసరికి మీకు ఏమవుద్ది, ఆనందం కలుగుతారు. గెలిచాను నేను, మళ్ళీ గెలుస్తానేమో అని మళ్ళీ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. ఎక్కువ ఇన్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ మొత్తం లాగేస్తాడు. సో అలా డబ్బులు ఇన్వెస్ట్ చేసే కొద్దీ వాడు లాగేస్తూ ఉంటాడు గేమింగ్ యాప్లో. అలా మనం చాలా డబ్బులు కోల్పోతాం. సో బెట్టింగ్ కూడా సేమ్ గేమింగ్ లాగే ఉంటుంది. బెట్టింగ్లో సేమ్ క్రికెటర్ బెట్టింగ్ అనుకోండి, ఎవరు గెలుస్తారు? సేమ్ బెట్టింగ్ మనం బెట్ చేస్తాము. ఆ క్రికెట్ బెట్టింగ్ అవ్వచ్చు, లేదా డిఫరెంట్ బెట్టింగ్ అవ్వచ్చు. మనం డబ్బులు పోవడం ఖాయం. అక్కడ ఎవరికి వస్తుందని తెలియదు. ఒకవేళ పెట్టిన తర్వాత అక్కడ గెలిచినా కూడా మనకి ఇస్తాడో లేదో తెలియదు. ఎందుకంటే ఇదంతా జరిగేది సైబర్లో. వాడు ఆపరేట్ చేసేది ఎక్కడి నుంచో తెలియదు. సో మనం కంప్లైంట్ ఇచ్చినా బాగోదు. 10 మందికి తెలిసింది అనుకో, బెట్టింగ్లో ఓడిపోయాడని ఎగతాళి చేస్తారు. కాబట్టి మనం కంప్లైంట్ కూడా ఇవ్వలేము. కాబట్టి బెట్టింగ్లో చాలా లాస్ అయిపోతాం. అంటే ఈ బెట్టింగ్లో కూరుకుపోవడానికి కొంతమంది సినిమా నటులు అని చెప్పుకోవచ్చు. వాడు చాలా డబ్బులు వస్తుంది అది ఇదని యూట్యూబ్లో అది నైస్ పాయింట్. అసలు ఈ బెట్టింగ్ దాకా ఎట్లా వెళ్తున్నారు పబ్లిక్? బెట్టింగ్ ఉత్తిగే మన ఇద్దరం బెట్టేసుకుందాం అంటే డబ్బులు చేయడం కాదు కదా. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్ఫ్లుయెన్సర్స్ రోల్ చాలా ఉంటుంది ఈ బెట్టింగ్లో. ఎక్కడో బెట్టింగ్ యాప్ వచ్చిందంటే చేయం కదా. వీడేదో యూట్యూబ్ ఏదో చూసుకుంటుంటాడు, దాంట్లో ఒక యాడ్ వస్తుంది, ఈ ఇన్ఫ్లుయెన్సర్ యాడ్ అని వస్తుంది. ఈ ఇన్ఫ్లుయెన్సర్లో మన సినిమా యాక్టర్లు కూడా చాలామంది తెలుసో, ఇప్పుడు చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు, ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి మాది ఒక బెట్టింగ్ యాప్ ఉంది, లేదా మాది ఒక గేమింగ్ యాప్ ఉంది అని చెప్తారు. గేమింగ్ యాప్ అనుకొని ఇన్ఫ్లుయెన్సర్స్ స్టార్టింగ్లో చేసేస్తారు రీల్. రీల్ ఏదో ఒకటి ఏమనంటే, అరే మీరు ఇది చేయొచ్చు, అద్భుతంగా ఉంది అని. వీళ్ళు ఏం చేస్తారు, ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని, లేకపోతే బెట్టింగ్ అని చెప్పాడు, ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు కదా అని ఇన్ఫ్లుయెన్సర్ ప్రభావంతో దాంట్లో ఆ ఊబిలోకి దిగుతారనమాట. దిగిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ ఏమంటాడు, నాకు సంబంధం లేదు అంటాడు. సంబంధం లేదు అంటే ఇప్పుడు అది కాదని చెప్పి మన సజ్జనార్ గారు కానీ ఎవరైనా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరి మీద యాక్షన్స్ తీసుకుంటుంది, మీరు చేయకూడదని ఇన్ఫ్లుయెన్సర్స్ మీద. సో అది ఒక రకంగా మనకి పాజిటివ్ అని చెప్పచ్చు.